హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్న లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ తొక్కు పెడుతున్నా. ఏ విధంగా వేయాలో పక్క కొలతలతో అయితే చెప్తా. అలాగే మామిడి వక్క మెత్తగా కాకుండా ఏ విధంగా చేయాలో చెప్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మామిడికాయలు తెచ్చినాకనైతే ఒక 2-3 అవర్స్ అయితే నీళ్ళల్లో వేసేయాలి. 2-3 అవర్స్ తర్వాతనైతే ఫ్యాన్ కిందనైతే ఆరబెట్టుకోవాలి. మామిడికాయల్ని పదనైతే ఉండదు, పదన ఉంటే తొక్కు జల్దీ ఖరాబ్ అవుతుంది. మామిడికాయలు ఆరినాకనైతే వక్కలైతే కొట్టుకోవాలి. వక్కలు మంచిగా కొట్టుకోవాలి. మంచిగా కొట్టుకోకపోతేనైతే అంత కసర పిసర కొట్టుకుంటేనైతే తొక్కు మెత్త పడుతుంది. మంచిగా కొట్టుకుంటే తొక్కు మంచిగా ఉంటుంది, గట్టిగా నిలువ ఉంటుంది అన్నట్టు ఎక్కువ రోజులు. తినది ఎక్స్ప్రెషన్స్ చెప్తారా? తొక్కులకైతే ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాం. ఇక మాకే ఊరినాయి కాబట్టి అవి ఎల్లిగడ్డలు మంచిగా ఉంటాయి టేస్ట్. మన గడ్డలు అయితే మంచిగా ఉంటాయి టేస్ట్. ఎల్లిగడ్డలు అయితే మొత్తం ఒలిసినాకనైతే నూనె వేసి మంచి అరిచేతులు వేసుకొని అరితే జల్లే పోతాయి పొట్టు. మన గడ్డలు కాబట్టి జల్లే పోతాయి పొట్టు. ఈ ఎల్లిపాయలు అయితే ఒలుసుకొని గ్రైండర్ అయితే పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మసాలాలు అయితే రెడీ చేసుకుందాం. ఏమేమి మసాలాలు కావాలో. ఆవాలు ఎంచుకుంటున్నా. ఆవాలు అయితే ఒక పెద్ద గిలాసడాన్ని పోసుకోవాలి. ఆవు పొడి ఎంత వేసుకున్నా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మెంతులు అయితే ఎంచుకుంటున్నా. మెంతులు కొన్ని పోసుకుంటే అయిపోయి, బాగా పోసుకుంటే కూడా షేర్ అయితే కొన్ని అయితే పోసుకొని ఎంచుకోవాలి. అవి రెండు వేయించుకుంటూ అయిపోయినాకనైతే ఆవాలు మెంతులు అయితే గ్రైండర్ బట్టి పొడి వేసుకోవాలి. మసాలాలన్నీ గ్రైండర్ పట్టుడు అయిపోయినాకనైతే తాలింపు వేసుకుంటున్నా. ఫస్ట్ నూనె పోసి 1/2 కిలో నూనె అయితే పోసిన. నాకు 3 కిలోల కాయలు అయినాయి కాబట్టి 3 కిలోలకి 1/2 కిలో నూనె పోసిన. ఫస్ట్ అయితే మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక ఆవాలు వేసుకున్నాక మంచి గోలినాకనైతే ఎల్లిగడ్డ ముద్ద వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఎల్లిగడ్డ ముద్ద గోలినాకనైతే పక్కకి పెట్టుకోవాలి. కాసేపు అయితే చల్లారాలి. తాలింపు మొత్తం చల్లారినాకనే కలుపుకోవాలి. ముక్కలకి చల్లారక ముందు కలిపితేనే అయితే తొక్కు ఖరాబ్ అవుతుంది. ఇంతకు ముందుకు జోకింది ఎందుకంటే నా దగ్గర 1/2 కిలో బాటే ఉంది. 1/2 కిలో బాట ఉంది కాబట్టి బండలు అదొకటి వేసి అయితే ఎత్తుగట్టిన 1/2 కిలో చేసి అయితే కిలో మామిడికాయలు జోక్కుంటున్నా. ఆ మామిడికాయలు ఎందుకు జోకుతున్నా అంటే ఉప్పు కారం తగ్గట్టు చూసుకోవడానికి. మామిడికాయలు ఎన్ని కిలోలు అయితే ఉప్పు ఎన్ని కిలోలు ఎత్తా, కారప్పొడి ఎన్ని కిలోలు ఎత్తా అనేది అందాజ తెలవడానికి మామిడికాయలు అయితే ఆ విధంగా జోకుతున్నా. నేను ఎన్ని కిలోలు అయిందంటే నాకు మామిడికాయలు అయితే 3 కిలోలు అయినాయి. కిలో మామిడికాయలకైతే 1/4 కిలో ఉప్పు పోతాం. అందుకే మాకు 3 కిలోల మామిడికాయలు అయినాయి కాబట్టి 3 కిలోలు అన్నట్టు 3/4 కిలో ఉప్పు అయితే పోయాలి. మేము ఎట్లా అంటే 4 ఎత్తులకు ఒక ఎత్తు ఉప్పు కలుపుతాం అన్నట్టు ఉంటుంది అన్నట్టు. 4 ఎత్తులకు ఒక ఎత్తు ఉప్పు అని అంటే 4 కిలోలకు 1 కిలో ఉప్పు పోతాం. 4 కిలోలు కాలేవు కాబట్టి 3 కిలోలు అయినాయి కాబట్టి 3/4 కిలోలు అయితే ఉప్పు అయితే పోసుకోవాలి. ఇక కారప్పొడి అయితే 1/2 కిలో అంతా పోసుకున్నా. ఉప్పు కంటే ఒక 1/4 కిలో తక్కువనే పోసుకోవాలి కారప్పొడి. ఇక నేనైతే 3 కిలోల కాయలకైతే 1/2 కిలో కారప్పొడి పోసుకున్నా. 3/4 కిలోలు ఉప్పు అయితే పోసుకున్నా. ఇప్పుడు వక్కలకైతే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుడు అయిపోయాక అయితే ఆవాల పొడి మెంతి పొడి వేసి మొత్తం వక్కలకు కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ముక్కలకైతే మొత్తం పట్టేటట్టు కలుపుకున్నాడు. అయిపోయాకనైతే ఫస్ట్ పెట్టుకున్న తాలింపు చల్లారినాకనే మొత్తం చల్లారక ముందుకైతే కారపొడంలో పోయద్దు. కారపొడంలో చల్లారక ముందు పోసిన కర్రగా అవుతుంది. అలాగే తొక్కు ఖరాబ్ అవుతుంది కాబట్టి చల్లారినాకనే పోసుకోవాలి. చల్లారినాక తొక్కు ఆ తాలింపులను అయితే కారపొడి పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకే డైరెక్ట్ కారపొడి పోయకుండా ఆ నూనెలని కారపొడి పోసి మస్తు మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ముక్కలకైతే పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాడు. అయిపోయాకనైతే మరతమాలనైతే ఎత్తుకోవాలి. మరతమాలనైతే తొక్కు నిలువ ఉంచితేనైతే వక్క అయితే గట్టిగా ఉంటుంది, మంచిగా మెత్తబడదు అన్నట్టు. ఒకవేళ మరతమాల లేకున్నా కానీ గాజు సీసాలాగా వేసుకుంటేనైతే తొక్కు మంచిగా ఉంటుంది. రబ్బర్ బకెట్లల్లో రబ్బర్ డబ్బాలలో ఎత్తనైతే వక్క అయితే మెత్తబడుతుంది, టేస్ట్ పోతుంది, మంచిగా ఉండదు అన్నట్టు. ఇట్లాంటి మరతమాలలో వేసుకుంటేనే తొక్కు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మెత్తబడకుండా. మా తొక్కు అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. ఇట్లనైతే వేసుకున్నాక
2-3 డేస్ తర్వాతనైతే మరతమాన ఓపెన్ చేసి చూడాలి. ఆవిరి మంచిగా నూనె మంచిగా తేలి సూపర్ ఉంటుంది. ఇదైతే ఫస్ట్ డేనే, ఆ రోజు ఫస్ట్ డేనే అట్లుంది. 2-3 డేస్ తర్వాతనైతే ఊరుతుంది మంచిగా, ఉప్పు మంచిగా కరిగి మళ్ళీ ముక్క పుల్లగా ఉంటుంది కాబట్టి ఊరి మంచిగా అవుతుంది. మరతమాలనైతే మొత్తం తొక్కు స్టోర్ చేసి అయిపోయాకనైతే ఒక గిన్నె పెట్టి దానికైతే ఒక క్లాత్ పెట్టి మంచిగా దారం కట్టుకోవాలి. ఒక రూమ్లోనైతే స్టోర్ చేసుకోవాలి. ఊకే తొక్కును ముడితే కూడా ఖరాబ్ అవుతుంది. అందుకే ఎవరు ముట్టని కాడ ఎక్కువ దేవుని ఇంట్లోనే పెడతాం. మేమైతే దేవుని ఇంట్లోనైతే స్టోర్ చేసుకున్నాం. ఇక తొక్కు 2-3 రోజుల తర్వాత తినాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ తొక్కు పెట్టుకున్నాక ఏం చేస్తారు, అదే గిన్నెల్లో అయితే వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకుంటే చూడాలి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇక అన్నం కలుపుకొని తినడానికి అయితే రెడీ. మా పిల్లలు నేను మేమైతే తింటున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత మంచిగా ఉంటుంది, ఎంత చికెన్ పెట్టినా కానీ తినాలనిపించదు ఆ టైంకి. సూపర్ టేస్ట్గా అనిపిస్తుంది. మామిడికాయ తొక్కుతో తింటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుంది ఫీలింగు. మా విహాన్ బాబు అయితే మంచిగా తిన్నాడు. మా అయితే ఒక బుక్క నోట్లో పెట్టుకొని వక్క కొరుక్కొని